హే గైస్, నేను వచ్చేసేమో నిన్న వీరాంజనేయుల విహారయాత్ర అనే మూవీ చూడడం జరిగింది. ఇది ఈటీవీ విన్లో ఉంది అండ్ ఈటీవీలో కూడా వస్తుంది. జనరల్గా చూసా అసలు ఏంటి సినిమా ఇలా ఉంది అని. జోనర్ ఏమో డార్క్ కామెడీలా కొంచెం ఉంది అండ్ ఓపెనింగ్ బ్రహ్మానందం గారితో మొదలవుతుంది అండ్ హిస్ వాంట్ టు మేక్ ద ఫ్యామిలీ స్ట్రాంగ్ అండ్ ఎలా అంటే ఒక జాయింట్ ఫ్యామిలీ ఒకేషన్ కలిస్తే ఎలా ఉంటుంది అనే దాంతో ఉంటుంది. ఒక ప్రాపర్టీ మీద బేస్ చేసుకుని ఉంటుంది. దానిలోనే క్యారెక్టర్స్ అనమాట. సీనియర్ యాక్టర్ నరేష్ గారు చాలా బాగా చేశారు. దాంతోపాటు రాగ్ మయూర్ ఫస్ట్ ఫిలిం రాగ్ మయూర్ నేను చూస్తున్నా, ఎక్స్ట్రాడినరీగా చేశారు రాగ్ మయూర్ కూడా. అండ్ ఆల్ ద క్యారెక్టర్స్, శ్రీలక్ష్మి గారు కూడా మంచి క్యారెక్టర్ చేశారు, వాళ్ళ మదర్ క్యారెక్టర్. అండ్ ఆల్సో ఆపోజిట్ కాస్ట్ కూడా చాలా బాగా చేశారు, సపోర్టింగ్ యాక్టర్స్ కూడా. ఇట్స్ a low budget film but an super film. We have to see emotions, ethics, తర్వాత ఏమంటారు ఫ్యామిలీ బాండింగ్స్. దిస్ ఫాస్ట్ బేస్ వరల్డ్లో మనం ఎస్ ఎవ్రీబడి ఈస్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ ద ఫ్యామిలీ టు ఫీడ్ దెమ్. దే ఆర్ గోయింగ్ అబ్రాడ్, అన్నీ వెళ్తున్నాం మనం, అన్నీ చేస్తున్నాం. బట్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ వేర్ దే కీప్ అస్ యునైటెడ్, లైక్ అ ఫంక్షన్ ఆర్ రిచువల్ or any get together where we all have one common thing, right? For example, there is a birthday of grandparents, there's an occasion for them, we forget everything that day. So that kind of genre లో ఈ సినిమా బాగా తీశారు. వచ్చేసి తను జర్నీ గోవా అనేది తనకి ప్యాషన్ అనమాట. ఆ ప్యాషన్ తను ఎలాగా ఫుల్ఫిల్ చేస్తున్న ఫ్యామిలీ రిగార్డ్లెస్ ఆఫ్ ఆల్ ద వాట్ ఐ కెన్ సే ప్రాబ్లమ్స్ దే హ్యావ్, all the family tensions they have. A honest school teacher, a father and their family to fulfill the want of their father. That's the movie. Enjoyed thoroughly each and every bit. It's a small movie but if you miss one line or one scene నిజంగానే మిస్ అయిపోతారు. అంత బాగా తీసాడు సినిమా. అయితే నాకు చాలా నచ్చింది. మీరు కూడా డెఫినెట్గా చూడండి.